హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను వీకెండ్లో ఏం చేశాను అనేది చెప్దామని అనుకుంటున్నాను. సో నాకు జాబ్ కంటే ముందు అండ్ నా కాలేజ్ పాస్డ్ అవుట్ తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో నేనైతే యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ నాకు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళల్లో ఒక అమ్మాయికి మొన్న డెలివరీ అయింది. సో తనని చూద్దాము అని చెప్పి అనుకున్నాము, ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ వాళ్ళు ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు అండ్ దే ఆర్ హ్యావింగ్ ట్విన్స్. సో హాస్పిటల్ని వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాము. సరే ఇంకా బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి నేనైతే కొంచెం కంఫర్టబుల్గా ఉండేదే వేసుకుందాము అని చెప్పి రీసెంట్గా లిబాస్ నుంచి టాప్స్ తీసుకున్నాను కదా, అవైతే నేను వేసుకున్నాను. చాలా కంఫర్ట్ ఉంది, క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. మనం ఎప్పుడు కూడా మెటీరియల్ చూసుకోవాలి. అండ్ నేను ముందు షార్ట్లో చూపించినట్టు ఒక ఎల్లో టాప్ ఉంది కదా, అయితే అస్సలు బాగాలేదు, ఫోల్డింగ్స్ వస్తున్నాయి. అండ్ నీకు ఇక్కడ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే ఫుల్ ఫన్ చేస్తూ ఉంటారు. నేను వీడియో తీస్తున్నా అంటే ఏదో ఒకటి చేయాలన్నమాట. మేమిద్దరం ఇంకా మా బిల్డింగ్లో కిందకి దిగి రాగానే వర్షం స్టార్ట్ అయింది. అప్పటి వరకు వర్షం ఉండట్లేదు. ఈ మధ్యన ఏంటో నేను మా హస్బెండ్ ఎక్కడికన్నా బయటకు వెళ్దాం అని ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే వర్షం స్టార్ట్ అవుతుంది. అది మరి ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ నా ఫ్రెండ్ దగ్గరికి ఇలా వస్తున్నామని చెప్పినప్పుడు తను ఏమనిందంటే, నీకు నెక్సెస్ మాల్ దగ్గర కదా, సో ఒకసారి నాకు వెస్ట్ సైడ్ అండ్ మ్యాక్స్లోకి వెళ్ళి నాకు కొన్ని డ్రెస్సెస్ కావాలి, నువ్వు ఫోటో పెట్టు ఆర్ఎల్స్ వీడియో కాల్ చెయ్యి అని చెప్పి చెప్పింది. ఇంకా తనకి ఏం కావాలని చెప్పి నేను పట్టుకొని కొన్ని తను చెప్పిన టైప్లో నేను చూపిస్తుంటే ఇంక మా హస్బెండ్ అయితే ఫోటో తీశారు. బట్ ఏంటి అంటే తనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి అనేది అవైతే దొరకలేదు. ఇంకా ఇంకా 2-3 స్టోర్స్ అలా తిరిగిన తర్వాత కూడా ఇంకా తను సరే వద్దులే, మళ్ళీ టైం అయిపోతుంది కదా ఎందుకులే, నేను డిశ్చార్జ్ అయిన తర్వాత నిదానంగా ఒకసారి వెళ్ళి చూస్తాను అన్నట్టుగా అనింది. నా ఫ్రెండ్ నాకంటే కొంచెం హైట్ ఉంటుంది, ఇంకా హైట్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం వేరియేషన్ వచ్చిందనమాట డ్రెస్సెస్. తను అడిగినవి అయితే దొరకలేదు. ఇంకా అక్కడ చూసాము. తర్వాత ఇంకా మేము వాళ్ళకి ట్విన్స్ అనమాట, బట్టలు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకు దిష్టి తగులుతుందేమో అని చెప్పి నేనైతే వాళ్ళనైతే వీడియో చూపించలేదు, నా ఫ్రెండ్ని కూడా చూపించలేదు. తను రికవరీ స్టేజ్లో ఉంది అండ్ పిల్లలు కూడా ఏంటంటే ఎర్లీగా పుట్టారు, 8th మంత్లో. సో నాకు అస్సలు ఎలాంటి రిస్క్ తీసుకోవాలని లేదు, అందుకే ఇంకా సో వాళ్ళనైతే నేను చూపించను. మేమైతే ఇంకా పైన తనకి డ్రెస్సెస్ చూపించి వీడియో కాల్ అయిపోయిన తర్వాత మేము ఇంకా వద్దు అని అనింది కదా, సరే అని చెప్పి కిందకి వచ్చాము. వచ్చి చూసేసే వరకు ఇక్కడ ఏదో ప్రమోషన్ జరుగుతున్నట్టు అనిపించింది, మూవీయా ఏంటి అని అనుకున్నాము. తర్వాత చూస్తే అది సూపర్ సిబ్బు సిరీస్ అనమాట, సందీప్ కిషన్ది. ఆ సిరీస్కి సంబంధించిన సెటప్ అయితే ఇంకా మొత్తం ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, అది మొత్తం వేసారు సెటప్. మేమైతే ఇంకా నియర్ బై ఉన్న ఫస్ట్ క్రై స్టోర్కి వెళ్ళి పిల్లలకు కూడా బట్టలు తీసుకున్నాము. ఇంకా వచ్చి నేనైతే కుకింగ్ చేశాను. చాలా సింపుల్గా చేసేసాను. నేను ఎగ్ తినను, సో మా హస్బెండ్ కోసం అయితే నేను ఎగ్ చేశాను. నా కోసం అయితే నేను పక్కన మిల్ మేకర్ బాయిల్ చేసేసుకున్నాను. సింపుల్గా దానికైతే ఎగ్ పొరట్ చేశాను. నేనైతే మిల్ మేకర్ కొంచెం ఫ్రైలా చేసుకున్నాను. దానిలో ఏముండదు, జస్ట్ మిల్ మేకర్, ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒక 1 month నుంచి ట్రై చేశాను ఈ రెసిపీ. అండ్ ఇంక ఇక్కడ లంచ్ అయితే కలిసి చేసేసాము. అదే ఇక్కడ సూపర్ సుబ్బు సిరీస్ చూస్తున్నారు మా హస్బెండ్. ఈ టీవీ పిచ్చి ఎప్పుడు పోతుందో కానీ చూస్తూనే ఉంటారు. ఇక మధ్యలో ఏమన్నా గట్టి గట్టి సౌండ్స్ ఇలా ఫైట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందా అని చెప్పి నేను కూడా చూస్తాను. ఇంకా చేసేది ఏముంది, ఉందే ఇద్దరము, ఇంకెక్కడికి వెళ్ళము మోస్ట్లీ ఇలాంటివి ఏమైనా పడితే తప్ప. ఇవైతే చిన్న పిల్లలకి ఉంటాయి కదా, అలా తీసుకున్నాము. పిల్లలకి మరి ఇప్పుడు మనం తీసుకున్నవి కూడా వాళ్ళు ఏం వెయ్యరు, మనం తీసుకెళ్ళినా వాళ్ళ కంఫర్ట్ వైజే వేస్తారు కాబట్టి. ఇంకా ఇది Cloud9 హాస్పిటల్ అనమాట, రాయదుర్గ్ మెట్రో ఉంది కదా, అక్కడైతే తనకి డెలివరీ జరిగింది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మేము కరాచీ బేకరీకి వెళ్ళాము. కరాచీ బేకరీకి ఎందుకు వెళ్ళామంటే మేము దగ్గరలో ఇంటికి వెళ్ళేది ఉందనమాట, ఒక 2 డేస్లో అట్లా. ఇంకా ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళ పాప ఉంది, దానికి ఏమన్నా కుకీస్, బిస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్దాము అని చెప్పి ఇంకా కరాచీ బేకరీ దగ్గర తీసుకొని మళ్ళీ బయటకు రాగానే ఫుల్ వర్షం ఆ రోజంతా. ఇంకా చిన్న పని మీద మేమైతే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. చిన్నది ఒకటి మన ప్లాన్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది, దానికోసం అని చెప్పి చూస్తున్నాము. నేనే ఏమన్నా తీసుకుందాం అని అనుకుంటున్నాను. బట్ ఇంకా గోల్డ్ ప్రైస్ చాలా ఉంది, మేబీ ఏమైనా తర్వాత ఆఫర్స్ ఉన్నప్పుడు చూడొచ్చు, ఆషాఢం ఆఫర్స్ అట్లా అని చెప్పి ఇంక రిటర్న్ వచ్చేసాము.
ఇంకా నెక్స్ట్ సండే అయితే మేము లూలు మాల్‌కెళ్ళాము. ఇంట్లో కొన్ని థింగ్స్ అయితే అయిపోయినియి. మెయిన్‌గా అయితే ఈ వాషింగ్ లిక్విడ్ అయిపోయింది. ఇంకా వాషింగ్ లిక్విడ్ మళ్ళీ సెపరేట్‌గా బయట సాచెట్స్ కొని ఇవెందుకులే అని చెప్పి ఎప్పుడు ఇలానే తీసేసుకుంటాను. ఒకటి తీసుకొని ఇంకా అది అయిపోయాక యూజ్ చేద్దాము అని చెప్పి. ఇక్కడ నేనైతే లిక్విడ్ తీసుకునే పనిలో నేనుంటే లూలు మాల్‌లో ఏంటంటే టాయ్ సెక్షన్ ఉంటది. దానిలో హాట్ వీల్స్ కార్స్ ఇంకా చిన్న చిన్న డిఫరెంట్‌వి ఉంటాయన్నమాట. సో, ఇంకా వాటి కోసమైతే వెళ్ళిన ప్రతిసారి జూస్తారు. నేనైతే ఎవరిని జూడలేదు. ఇంత కొంచెం పెద్దగయ్యాక గూడా ఇంత పిచ్చుంటదా అని చెప్పి, అవి కొనుక్కొచ్చేసి ప్రతిసారి ఇంట్లో కొన్ని కొన్ని దగ్గర నెయిల్స్ ఉన్నాయన్నమాట. ముందున్న వాళ్ళు మరి పెట్టారేమో తెలీదు. ఇంట్లో ఇంక వాటికి హ్యాంగ్ చేశారు హాల్‌లో. రీసెంట్‌గా మా అన్న, మా వదిన వచ్చినప్పుడు గూడా, "ఈ కార్స్ ఏంటి ఇలా హ్యాంగ్ చేశారు" అని చెప్పి అడిగారు. అప్పుడు చెప్పాను, "మా ఆయనకి ఇదొక పిచ్చుంది" అని చెప్పి. ఏం జెయ్యరు. ఆ కార్స్ ఒక్కటి మాత్రం అడుగుతారు. ఇంకా లూలు మాల్‌లో అయితే మెయిన్‌గా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. మా హస్బెండ్ ఓన్లీ ఓట్స్ తింటున్నారు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి. సో, ఇంకా ఎప్పుడైతే అయిపోతాయో వాటిని రీస్టాక్ చేసుకుంటున్నాము. మెయిన్‌లీ ఆల్మండ్స్, డేట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, చియా, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి యూజ్ చేస్తారు. నేనైతే రీసెంట్‌గా వీటికి అడిషనల్‌గా అంజీర్ గూడా తీసుకున్నాము. అది కొత్తగా యాడ్ చేసాం. ఇంతకుముందు తీసుకునే వాళ్ళం గాదు. సో, అంజీర్ అనేది అందరికీ నచ్చదు ఎందుకో టేస్ట్. నాకు కూడా ఈవెన్ రావి తింటాను గానీ, కొంచెం రైపెన్ అయినవి ఇట్లా డ్రైడ్ తినాలంటే నాకు మంచిగా అనిపించదు. అండ్ ఇంకా డార్క్ చాక్లెట్ తీసుకున్నాము. ఎప్పుడైనా చాక్లెట్స్ తినాలనిపిస్తే ఇంతకుముందయితే ఆలోచించకుండా కొనుక్కొని తినేసేదాన్ని. ఇప్పుడు అట్లా లేదు. ఇంకా డార్క్ చాక్లెట్ అయితే అలవాటు చేసుకున్నాను. ఇంకా ఓట్స్ కూడా అయిపోయాయి. ఇంకా అవి కూడా రీస్టాక్ లిస్ట్‌లో ఏసుకున్నాము. ఓన్లీ చిన్న చిన్న థింగ్స్ కోసమే వచ్చాము. మెయిన్‌లీ డ్రై ఫ్రూట్స్, ఈ వాషింగ్ లిక్విడ్ వీటికే ఆల్మోస్ట్ ఆ రోజు 2,000 అయినట్టుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా కాస్ట్‌లీ ఉన్నాయి. ఇంకా మనం ఏం చేయలేము. మాకు నియర్ బై కాబట్టి కొన్ని ఐటెమ్స్ కోసమైనా గానీ మేమెళ్ళడం జరిగింది. అండ్ ఆ రోజైతే ఫుల్ తిరిగి తిరిగి అలసిపోయాం గాబట్టి ఇంక నేనైతే అట్లున్నాను. ఇంకా అది అయిపోయాక లూలు మాల్ బయటైతే ఈ బొరుగులు కనిపించాయి. ఈ బొరుగుల మసాలా నాకు ముందు ఐడియా లేదు. బట్ నేను ట్రిపుల్ ఐటీలో నా ఇంటర్ కమ్ బీటెక్ చేసినప్పుడు నాకు అలవాటయింది రాయలసీమ ఫ్రెండ్స్ వల్ల. నాకు ఈ బొరుగులు చూసినప్పుడల్లా ఐ మిస్ మై కాలేజ్ డేస్, ఐ మిస్ మై ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఆంధ్ర సైడ్ అండ్ ఇంకా తెలంగాణ సైడ్ వచ్చేసాను కాబట్టి ఇంకా ఈ మెమరీస్ అన్నీ ఇంకా మనకి ఏం ఉండవు ఇలా బయట చూసినప్పుడు తప్ప. సో, ఈ వీడియోకైతే అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.